హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మీ మిత్ర ఇద్దరిని పెళ్ళైన తర్వాత జయదేవ్ వచ్చి హనీమూన్కి అయితే పంపిస్తారు కదా. ఇక లక్ష్మి అయితే మొట్టమొదటిసారి తన భర్త తన కోసం గొప్పగా చెప్పటం, తన ప్రేమను అర్థం చేసుకొని మళ్ళీ తననే పెళ్లి చేసుకోవటం చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. జీవితంలో పెద్ద అద్భుతం అన్న, ఒక ఆనందకరమైన సంతోషమైన ఒక సంఘటన అన్న ఇదే అని లక్ష్మి తన మనసులో ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎంతో ఆనందంతో వెళ్తూ ఉంటారు కదా. మరోపక్క ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదేంటి పెళ్లి ఇప్పటిదాకా వేరే జంటలకు అయింది అనుకున్నాం, కానీ లక్ష్మీమిత్ర గారిని ఏకంగా హనీమూన్కే పంపించేస్తున్నారు. ఇదంతా కూడా దీక్షితుల గారి చలవ అనుకుంటా అని అనగానే, దీక్షితుల గారి చలవా, దీక్షితుల గారు వచ్చారా అని అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది కదా. అయితే ఇక వెంటనే వివేక్, అవును పెద్దమ్మ వచ్చారు, ఇందాక నేను చూసినట్టు అనిపించింది, కానీ ఎవరో ఏమో అనుకున్నాను, కానీ మన దీక్షితుల గారు అనుకోలేదు అని అనగానే, అవునన్నయ్య నేను కూడా చూశాను అని చెప్పేసి చెప్పంగానే, ఇక్కడి దాకా వచ్చి మనల్ని కలవకోకుండా ఎలా వెళ్ళిపోతారు, దీక్షితులు గారు ఎక్కడున్నారో ఏంటో అని అటుగా వెతుకుతూ ఉంటారు. ఇక వెంటనే దీక్షితులు గారు మాట్లాడలేకోకుండా నిరుత్సాహ పరిస్థితిలో కనిపించడంతో అరవింద ఆశ్చర్యపోతూ ఉంటుంది. దీక్షితులు గారు లేవండి, నేను మీ అరవిందను. అసలు ఏమైపోయారు మీరు ఇంతకాలం? మిమ్మల్ని మా కంట కనబడుకోకుండా దాచిపెట్టేసింది ఎవరండి అని చెప్పేసేసి ఇక మన అరవింద అడుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిచిన దీక్షితులు గారు, అది నన్ను ఇంతకాలం మిమ్మల్ని కనబడుకోకుండా చేసింది ఎవరంటే అని తన కళ్ళ ముందుకు మనీషా, దేవయ్య అనే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనీషా, దేవయ్య అనే వాళ్ళ పేర్లు చెప్తూనే ఒక్కసారిగా దీక్షితులు గారు అయితే ఇక వెంటనే కుప్పకూలిపోయి మళ్ళీ కోమాలోకి అయితే వెళ్ళిపోతారు. ఇంతలో జయదేవ్ అంబులెన్స్ని పిలిపించి డాక్టర్ని ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసేసి దీక్షితులు గారిని అయితే డాక్టర్ ట్రీట్మెంట్కి పంపిస్తారు కదా. అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది. దీక్షితులు గారు ఇన్ని రోజుల తర్వాత, ఇంతకాలం తర్వాత వెతుక్కుంటూ వచ్చారు అంటే దాని వెనకాతల ఏదో పెద్ద విషయమే ఉండుంటుందండి. ఏదో ఒక ముఖ్యమైన సంఘటన గురించి వివరించడం కోసమే నా దగ్గరికి వచ్చారు, కానీ నాకు ఇప్పుడు ఆ నిజం ఏంటో చెప్పలేకపోతున్నారు. నాకు చాలా కంగారుగా ఉందండి. దీక్షితులు గారు ఏదైనా గండాలు ఉంటే తప్ప ఇలా చెప్పటానికి ఇంత తొందరగా రారు. ఏ గండం ఎటు నుంచి వస్తుందో నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడే ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే అరవింద ఫోన్ చేసి ఇక వెంటనే ఒక స్వామీజీకి అయితే ఫోన్ చేసి పిలిపిస్తుంది. స్వామి, మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి అని అనగానే, అలాగే వస్తానమ్మా అని చెప్పేసి ఒక స్వామీజీ అయితే ఫోన్ని పెట్టేస్తారు. మరోపక్క మనీషా వచ్చేసేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది కదా. స్టాప్ ఇట్ మనీషా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? లక్ష్మీ మిత్రను పెళ్లి చేసుకున్నాడని చెప్పేసేసి ఇప్పుడు నువ్వు ఇంత స్పీడ్గా వెళ్తే చివరాకరకు పోయేది మన ప్రాణాలే. స్టాప్ ఇట్ మనీషా, స్టాప్ ఇట్. ఎందుకని అంత ర్యాష్గా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అని ఒక పక్క అనంత, మరో పక్క దేవయాని ఇద్దరు కూడా మనీషాని అంటూ ఉంటారు. ఇక వెంటనే మనీషా కోపంతో కార్ని అయితే ఆపేస్తుంది. అమ్మయ్యా అని ఒక పక్క అనంత, మరో పక్క దేవయాని అయితే ఊపిరైతే పీల్చుకుంటారు. ఇక వెంటనే మనీషా వచ్చేసి కార్ దిగంగానే, మనీషా, మనిషికి కోపం ఉండొచ్చు, నువ్వు మిత్రను ఏదో చేయాలి అనుకుంటున్నావు, లక్ష్మిని ఏదో చేయాలి అనుకుంటున్నావు, దానికి సమయం సందర్భం ఉంటుంది, అలా అని మనల్ని మనం హాని చేసుకోకూడదు అని అనంత అంటూ ఉంటే, సమయం సందర్భం కోసం వేచి చూడటానికి నేను పిచ్చిదాన్ని కాదు, ఉన్న సమయాన్నే వాడుకుంటాను అని కొంతమంది రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. రౌడీలకు ఫోన్ చేసి, చూడు ఇప్పుడు నీకు ఒక ఫోటోని పెట్టాను, ఇద్దరు భార్యాభర్తలు కారులో వెళ్తున్నారు, అది కూడా చింతపల్లి రోడ్డులో వెళ్తున్నారు. అందులో ఉన్న భార్య లక్ష్మి అనే అమ్మాయికి మాత్రం పూర్తిగా ప్రాణాలు పోయేటట్టు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీ ఎక్స్పీరియన్స్ని వాడుతారో ఇక ఏ ప్లాన్లు వేస్తారో తెలీదు, కానీ ఆ కారుకు యాక్సిడెంట్ చేయాలి, డ్రైవ్ చేస్తున్న మిత్ర ప్రాణాలతో ఉండాలి, పక్కనున్న లక్ష్మి వితిన్ సెకండ్స్లోనే ప్రాణాలను కోల్పోవాలి అని అనగానే, సరే మేడం, ఎక్కువే ఖర్చు అవుతుంది అని అనగానే, మీరు ఎంత అడిగితే తనకి రెట్టింపిస్తా, కానీ నాకు చావు వార్త వినిపించాలి అని చెప్పేసేసి ఇక మనీషా అయితే చెప్పడంతో, అలాగే మేడం అని చెప్పేసేసి, మేము కూడా చింతపల్లి రోడ్డు దగ్గరలోనే ఉన్నాం అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఒరే ఏంట్రా, యాక్సిడెంట్ అంటే ఒక్కసారి గుద్ది పడిచ్చేయవచ్చు, ప్రాణాలు పోగొట్టేయవచ్చు, కానీ ఇక లెఫ్ట్ సైడ్లో కూర్చున్న అమ్మాయి ప్రాణాలు ఒకటే తీయాలంటే మనం ఏం చేద్దాం రా అని అనగానే, ఒరే నువ్వేనా తెలివి తక్కువడా, మన ఎక్స్పీరియన్స్ని వాడరా, మనం ఎన్ని చేయలేదు ఇటువంటివి అని చెప్పేసి వాళ్ళు చింతపల్లి రోడ్లో నుంచే వస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చే ముందు ఇక
ఆ అమ్మాయి ఇటువైపు కూర్చుంది కాబట్టి మనం ఇటువైపు పెద్ద హోల్ని చేయాలి. రోడ్డు మీద హోల్ ఉందనుకో వాళ్ళు కార్ని చూసుకోకుండా వెళ్తారు. ఒక్కసారిగా కారు అటు ఇటు వెళ్తుంది. మళ్ళీ మనం ఇటువైపు ఒక హోల్ చేద్దాం. అప్పుడు ఇక బెడ్స్ కొడుతూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళేసరికి ఇక ఆ పక్కన ఉన్న అమ్మాయి సీట్లో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా తలకి కారు కేసి గుద్దుకుంటుంది. ఇక వెంటనే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత వచ్చేసేసి ఆ అమ్మాయి వితిన్ సెకండ్స్లోనే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయిరా. ఇటువంటి కేసులు మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ లేవు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కావాలని చెప్పేసేసి అటు ఇంటూ మార్కులను అటు ఇటు రోడ్డుకి మధ్యలో కావాలని చెప్పేసేసి వాళ్ళైతే గోతులు తీస్తూ ఉంటారు. ఈ రకంగా వీళ్ళు ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటారు. లక్ష్మి ఏమో మిత్రని చూసుకుంటూ ఉంటుంది. మిత్ర ఏమో లక్ష్మి వైపు చూసుకుంటూ ఐ లవ్ యూ లక్ష్మి, జీవితంలో ఈ మాట కోసం నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. ఈ క్షణం నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఐ లవ్ యూ సో మచ్ లక్ష్మి అని అనగానే మిత్ర గారు, మీరు లేని రోజు నేను ఉండను అని నేను ఎప్పుడూ మీకు చెప్పాను మిత్ర గారు. ఐ లవ్ యూ టూ మిత్ర గారు అని చెప్పేసి మనసు విప్పి ఇద్దరు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఎంతో సంతోషంతో వెళ్తూ ఉంటారు కదా. ఈ లోపల నమస్కారం అరవింద్ గారు చెప్పండి అని అనగానే నేను ఇందాక పంపించింది నా కొడుకు మిత్రగారి జాతకం. ఇప్పుడు నా కొడుకు జాతకం ఎలా ఉంది కొంచెం చూశారు కాబట్టి త్వరగా చెప్పండి అని అనగానే మిత్ర జాతకం అంతగా ఏమీ బాగోలేదు అరవింద్ గారు. ఎందుకంటే జాతకంలో ఎక్కువగా గండాలు కనిపిస్తున్నాయి. అందులోనూ కూడా ప్రయాణ గండాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రగారికి ఎటువంటి ప్రయాణాలు ఉన్నా ఇక 2-3 రోజుల వరకు వాయిదా వేసుకోమని చెప్పండి. ప్రయాణాలు చేస్తే మాత్రం గండం పొంచే ఉంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడంతో అరవింద షాక్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిందే ప్రయాణానికి, మళ్ళీ ఇప్పుడు ప్రయాణ గండాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక వెంటనే ఇక మిత్రకి ఫోన్ చేసేస్తుంది అరవింద. మిత్ర అని అంటూ ఉంటే అదే సమయంలో వాళ్ళు ఆ గోతులు తవ్విన దీంట్లో కారు వెళ్ళటం, ఇక అరుపులు కేకలు అన్నీ కూడా మన అరవిందకి వినిపిస్తూ ఉంటాయి. మిత్ర గారు అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. లక్ష్మి అని మిత్ర అరుస్తూ ఉంటాడు. కారు అటు ఇటు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అరుపులు కేకలు టెన్షన్ అంతా కూడా ఇక్కడ అరవిందకు వినిపిస్తూ ఉంటుంది. గట్టిగా మన అరవింద మిత్ర అని చెప్పేసేసి గట్టిగా అరుపులైతే అరుస్తుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ అని అనగానే పంతులు గారు చెప్పినట్టు అయిందిరా వివేక్, అక్కడ ఏదో జరిగింది. వాళ్ళ ఏడుపులు వాళ్ళ బాధలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పంగానే సరే అయితే వాళ్ళు వెళ్ళేది ఎంతవరకు వెళ్ళరు కదా, మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఈ లోపల రౌడీలు మేడం మీరు చెప్పినట్టే చేశాం, మరి కాసేపట్లో మీకు గుడ్ న్యూస్ వస్తుంది. కానీ మిత్రగారు మాత్రం బ్రతికే ఉన్నారు. ఆ అమ్మాయి అయితే పూర్తిగా రక్తపు మడుగుల్లో ఉంది అని చెప్పేసి చెప్పడంతో సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళకి నేను అనుకున్నది సాధించాను. పక్కన నన్ను పెట్టుకొని లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తాడా మిత్ర? లక్ష్మి ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత మిత్ర నాకు సొంతమవుతాడు. నా దారికి అద్దొస్తే ఇలానే పక్కకు నెట్టేస్తాను అని చెప్పేసి మనీషా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక వివేక్ వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు కదా. మిత్రకైతే ఎక్కడో చిన్న సన్న గాయాలు అవుతాయి. కానీ మన లక్ష్మికి అయితే ఎందుకంటే ఈ తలకు వచ్చేసేసి సడన్ బ్రేక్ వేయటంతో గట్టిగా వేగంగా వచ్చి ముందుకు గుద్దుకోవటంతో లక్ష్మికి పెద్ద తలగాయం అవుతుంది. అందులోనూ కూడా డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోవటంతో లక్ష్మి కిందకు పడిపోతుంది. కిందకి ముందు వచ్చేసేసి కార్లో ముందు డోర్ గట్టిగా తగలటం, కింద పడిపోయిన తర్వాత కూడా రాయి తలకు గాయం అవటంతో లక్ష్మి రక్తపు మడుగుల్లో ఉంటుంది. ఆనందంతో కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని ఎన్నో ఆనందాలని మూటకట్టుకుని బయలుదేరిన మిత్ర అయితే లక్ష్మి చివరాఖరకు రక్తాన్ని చూడటంతో మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే మిత్ర లక్ష్మి 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 అని అంటూ ఉంటే అన్నయ్య అని చెప్పేసి అనగానే ఈ లోపల అందరూ కూడా కలిసి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఈ లోపల మన అరవింద్ అయితే నాన్న మిత్ర నీకేం కాలేదు కదా అని అనగానే నాకేం కాలేదు మమ్మీ, లక్ష్మి పక్కన ఉన్నంత వరకు నన్ను ఎప్పుడు ఏమీ కాకుండానే చూసుకుంటుంది కదా, నాకు చిన్న గాయం తగలకోకుండా నా తల వచ్చేసేసి ముందుకు కొట్టుకోకుండా నన్ను కాపాడుకుంటూ తన చేతిని అడ్డు పెట్టుకుంటూనే వచ్చింది లక్ష్మి. కానీ నాకు చాలా భయంగా ఉంది, లక్ష్మికి ఏమవుతుందా అని చెప్పేసి అనగానే ఈ లోపల డాక్టర్లు వచ్చేసేసి హెవీ బ్లీడింగ్ అయితే తనకు అయ్యింది, తలకు గాయం అయితే తగిలింది, తలకు రక్తం వస్తుంది కాబట్టి క్లీన్ చేస్తున్నాం. ఇక బ్లడ్ని కావాలి కాబట్టి బ్లడ్ ఉంటే మా బ్యాంకులో అయితే ఉంది, మిగతాదైతే మీరు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పడంతో ఓకే డాక్టర్, రెడీగా మా వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ముందు మీరు స్టార్ట్ చేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని మిత్ర అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మామ్ నా లక్ష్మికి ఏమీ కాదు కదా మామ్ నా లక్ష్మికి ఏమీ కాదు కదా అని చెప్పేసేసి అంటూ ఉంటాడు మిత్ర. ఇక అరవింద దేవుడా
ఏంటి దేవుడా, ప్రతి అడుగడుగునా ఇలాంటి కష్టాలే వస్తున్నాయి అని అనుకుంటూ ఉండగా ఈ లోపల ఏమీ తెలియని అమాయకురాల్లాగా అరవింద్ అయితే మన దేవయాని అయితే వస్తుంది. లక్ష్మిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదా, మరి ఇటువంటి కన్నీళ్లు గండాలు మనకి తప్పవు. ఎందుకంటే మిత్ర కోరి కోరి తప్పు చేశాడు, కోరి కోరి దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు లక్ష్మి మన ఇంటి కోడలైపోయింది కాబట్టి మనకి ఈ హాస్పిటళ్ళు పెడబొబ్బులు ఇవన్నీ కామన్ అయిపోతాయి అక్క అని చెప్పేసి మన అరవింద్ దగ్గర దేవయ్యని అయితే మాటలు వేస్తూ ఉంటే ఇక వెంటనే జయదేవ్, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడాలనిపిస్తుంది నీకు? అసలు ఇటువంటి సమయంలో లక్ష్మి కోలుకోవాలని అనుకోవాలి, కానీ లక్ష్మీ మూలాన ఇటువంటి వార్తలు వస్తాయని మీరు ఎలా అంటావు దేవయాని అసలు నువ్వు అని చెప్పేసేసి, నువ్వు సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు, అంతేకాని ఇటువంటి మాటలు దయచేసి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి జయదేవ్ కూడా అంటూ ఉంటారు. ఇలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా మన లక్ష్మికి వచ్చేసేసి కొంచెం కూడా ఇక కళ్ళు అనేది తెరవకోకుండా ఉంటుంది. చాలాసేపుకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అక్కడే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర తిరుగుతూ, అక్కడ ఉన్న దేవుడి దగ్గర లక్ష్మి కోసం వెతుకుతూ, లక్ష్మి కోసం ఏడుస్తూ మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడా. చివరాఖరకు డాక్టర్ రానున్న రోజుల్లో ఏం చెప్పబోతున్నారు అంటే, లక్ష్మి పూర్తిగా గతాన్ని మర్చిపోయింది, ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది, ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదము లేదు, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ తలకు పెద్ద గాయం అవడంతో రక్తం క్లాట్ అయింది. అది మెల్లమెల్లగా ట్రీట్మెంట్కి ప్రతిరోజు కరెక్ట్గా టాబ్లెట్లు వేసుకుంటే త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తనని ప్రేమగా ఆనందంగా చూసుకోవాలి. అంతేకాకుండా మెల్లమెల్లగా గతాన్ని గుర్తు తెచ్చేటట్టు చేయాలి. ఒకేసారి గతాన్ని గుర్తు తెచ్చినట్టు కూడా చేయకూడదు. తను ఎవరిని గుర్తుపడుతుందో ఎవరిని మర్చిపోతుందో కూడా మనం తను కళ్ళు తెరవంగానే చెప్పగలం. కాబట్టి మెల్లమెల్లగా తను డిశ్చార్జ్ చేసిన తర్వాత మీరే తనని పూర్తిగా అర్థం చేసుకోవలసి వస్తుంది. లేదు అంటే మేము ఇక్కడే మా దగ్గరే ఉంచుకుంటాం అని అనగానే, లేదు డాక్టర్, నా లక్ష్మిని నేను ఇంటికి తీసుకొని వెళ్తాను, పసి పాపలాగా చూసుకుంటాను అని చెప్పేసి మిత్ర అయితే చెప్తూ ఉంటాడు. ఈ రకంగా లక్ష్మి గతాన్ని మర్చిపోయి మళ్ళీ ఇంట్లోకైతే అడుగు పెడుతుంది. మరి ఆ తర్వాత దీన్ని క్యాచ్ చేసుకొని మనీషా ఏం ప్లాన్ చేయబోతుంది, ప్రవీణ్ మిట్టల్ ఏ రకంగా దెబ్బ కొట్టబోతున్నాడు, రానున్న ఎపిసోడ్లో ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి